హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం రక్షా గౌడ గారు గుండె నిండా గుడి గంటల సీరియల్లో క్యామియో రోల్లో రాబోతున్నారా అనేసి చాలా ఫేక్ న్యూస్లు అయితే వస్తున్నాయి కదా. ఆ ఫేక్ న్యూస్లకు సంబంధించి అది నిజమా కాదా అనేసి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. క్యామియో రోల్స్ అనేది ఇప్పుడు సినిమాల్లో ఎలాగైతే మనకు ట్రెండింగ్ సెట్ చేశారో అదేవిధంగా సీరియల్లో కూడా ట్రెండ్ అయితే సెట్ అయిపోయింది. ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేసి ఈ వీడియో పూర్తిగా చూస్తారంటే మీకు అర్థమవుతుంది. దానికన్నా ముందు ఇలాంటి ఇన్ఫర్మేషన్లు, ఇలాంటి జెన్యున్ కంటెంట్లు మీకు కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీరు వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, రాకపోతే ఎలా ఉంటుంది అనుకుంటారు కామెంట్ చేయండి. ఇక్కడ రక్షా గౌడ అనే దానికన్నా మనకు వస్తారా అంటే చాలామందికి తెలుసు. రక్షా గౌడ అనే పేరు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. వస్తారా అంటే చాలామందికి తెలుసు. ఎందుకంటే గుండె నిండా గుడి గంటల సీరియల్లో ఎంట్రీ అవ్వబోతుంది అనేసి ఇప్పుడు మరోసారి ట్రెండింగ్లో అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు అనేసి ట్రెండింగ్లో అయితే ఉంది కదా. అందుకోసం అనేసి గుప్పడంత మనసులో ఎంత పేరైతే సంపాదించుకున్నారో అంత పేరైతే గుండె నిండా గుడి గంటల్లో సంపాదించుకునే ఛాన్స్ ఉంది. అసలు స్కోప్ ఉందా లేదా అనేసి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు క్యామియో రోల్స్ కావాల్సింది మనకి సీరియల్ ఏదైనా డౌన్ అవుతా ఉన్నప్పుడు, అలాగే సీరియల్ ఏదైనా హైప్ తీసుకురావాలన్నప్పుడు క్యామియో రోల్స్ అంటే మీకు ఒక ఇంట్రడక్షన్ అయితే చెప్తాను. ఫస్ట్ క్యామియో వచ్చి మన నిఖిల్ చిన్ని సీరియల్లో ఒక దాదాపు 40 ఎపిసోడ్లు అయితే కనపడ్డాడు. అలాగే పలుకే బంగారమైన సీరియల్ మధ్యాహ్నం 1:30కి అయితే వస్తుంది. దాంట్లో సత్యభామ సత్యభామ సీరియల్ అయిపోయిన వెంటనే క్యామియో రోల్ అయితే వచ్చారు. వాళ్ళు జస్ట్ 2-3 ఎపిసోడ్స్ అయితే చూపించారు. ఇప్పుడు యష్మి గారు కూడా వచ్చారు. యష్మి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 2 వీక్స్ అయితే ఉన్నారు. నువ్వు ఉంటే నాజర్ సీరియల్ మీరు చూసుకున్నట్టయితే యష్మి వచ్చినప్పుడైతే 2 వీక్స్లో మనకు దాదాపు 10+ టీఆర్పీ వచ్చింది. ఇప్పుడు కూడా 10+ టీఆర్పీ వస్తుంది. నేను అంటే యష్మి గారి వల్లనే టీఆర్పీ వచ్చిందని చెప్పిన. ఎందుకంటే స్టోరీలో అంత డెప్త్ ఉంది ఆ 2 వీక్స్. ఎందుకంటే మిథున ఎక్కడ కూర్చుందని తెలుసుకోవాలని మన దేవ ఆతృతపడడం చాలా హైలైట్ అయితే అయింది. ఎందుకంటే ప్రమోషన్లు కూడా ఆ విధంగా వచ్చాయి కాబట్టి మంచి టీఆర్పీ అయితే వచ్చింది. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రేరణ వచ్చింది. మామగారి సీరియల్లో ప్రేరణ గారు వచ్చారు. ప్రేరణ అంటే కృష్ణ ముకుంద మురారి సినిమాలో వాళ్ళు సీరియల్ ఉంది కదా, దాంట్లో వచ్చి వాళ్ళు వచ్చారు. ఆ విధంగా 4 క్యామియోలు అయితే జరిగాయి. ఇప్పుడు గుండె నిండా గుడి గంటలో క్యామియో అవసరమా అంటే నాకు తెలిసినంత వరకు అయితే 99% అయితే అవసరం లేదు. కానీ ఇక్కడ ఫేక్ న్యూస్లు ఏదైనా చెప్పచ్చా. ఎందుకంటే గుండె నిండా గుడి గంటలకి సీరియల్ నెంబర్ 1లో వస్తుంది టీఆర్పీ రేటింగ్లో. ఇక్కడ మంచి వ్యూస్ కోసం అనేసి మనం ఒక తమిళ పెట్టేసి ఇప్పుడు రక్షా గారు వస్తూ ఉంటారు, అలాగే వస్తారా గారు వస్తూ ఉంటారు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఎందుకంటే ఏ క్యారెక్టర్లో వస్తూ ఉంటారు, ఎట్లా వస్తూ ఉంటారు అనేసి ఆ విధంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అందుకోసం అనేసి క్యూరియాసిటీ పెంచడం కోసం అనేసి ఆ విధంగా అయితే చేశారు. ఆ వీడియో వచ్చి కూడా దాదాపు 15 రోజులు అయితే అవుతుంది. 10 రోజులు అవుతా అంటే మనకు షూటింగ్లో ఆల్రెడీ అప్డేట్ అయితే వచ్చి ఉండాలి. కానీ ఏం అప్డేట్ రాలేదు. ఇది మాత్రం 99% ఫేక్. ఒకవేళ వచ్చినా కానీ 1% ఛాన్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ బాలుకి అగైనెస్ట్గా బాలు మీనా కలిసి ఉన్నారు కాబట్టి సీరియల్లో కలిసి ఉండే భార్యాభర్తలు కలిసి ఉండే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళని ఏమైనా విడగొట్టడానికి జస్ట్ ఊరికే అట్ట ఏమన్నా ఒక హింట్ ఏమైనా ఇస్తారా అని చూడాలి. ఇది కూడా ఫేక్ న్యూసే, జస్ట్ మీకోసం ఇమాజిన్ కోసం చెప్తాను. 99.9% కావే అక్కడ గుండె నిండా గుడి గంటల సీరియల్లో మన వస్తారా గారు వస్తా ఉండే దాన్ని మాత్రం 100% రాంగ్ ఆన్సర్. మీరు కావాలంటే చూసుకోండి. వచ్చిందంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రాకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.